హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్పతోట. అయితే ఈరోజు నేనైతే మన టెర్రస్ గార్డెన్లో లేనండి. మీకు చూస్తే తెలుస్తుంది కదా. ఇంతకు ముందు నేను ఒక వీడియో చేశాను. అంటే మా ఊర్లో ఫస్ట్ టైం మరి వరి పంట ఎలాగా నాటుతున్నారో మీకు చక్కగా వీడియో చేశాను కదండి. మరి ఎలా నాటుతున్నారో కూడా నేను చాలా వివరంగా చూపించాను. అయితే ఇప్పుడు ఆ నాటిన వరి ఒకసారి మీకు చూపిద్దామని నేను మరలా వీడియో చేయటానికి వచ్చానండి. మా ఇంటి దగ్గరలో చాలా దగ్గరలో అయితే మా ఊరిలో ఇదైతే ఇలాగా వరి పంట వేసారండి. మరి ఫస్ట్ టైం అయితే మా ఊర్లో ఇలా వేయటానికి ఒక అతను అయితే మరి సాహసం చేశారని మీకు ఇంతకుముందు వీడియోలో నేను చాలా క్లియర్గా చెప్పాను. మరి అయినా రామేశ్వరం నుంచి వచ్చి మరి పుచ్చకాయలు అలాగే కాయగూరలు పండించడమే కాకుండా మరి ఈరోజు ఈ వరింత ఇలా పండటానికి కూడా చాలా కృషి చేశారండి. చూడండి మరింతలా చక్కగా చాలా బాగా అయితే వచ్చిందండి. ఆ రోజు మనం కూడా మంచిగా పండాలని కోరుకున్నాం కదా. మరింత మంచిగా చూడండి వెన్న అయితే ఇలా వచ్చింది. అయితే ఇందులో 2 రకాల పంటలు అయితే వేసారండి ఆయన. స్వర్ణ మైసూర్ ఒకటి, ఇంకొకటి కొండ జాతికి సంబంధించిన విత్తనం చేతితో ఇలా జల్లినవి అయితే మంచిగా వచ్చినవి అవి అయితే ఉన్నాయండి. నేను చూపిస్తాను మీకు. ఇప్పుడు మీకు ఈ వరకు ఎలా ఉన్నది ఏంటి అనేది నేను చూడటానికి అయితే వచ్చానండి. మరి చాలామంది అయితే మా ఊరు నుంచి చూడటానికి కూడా వస్తున్నారు. ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం కాబట్టి అసలు ఇది ఎలా వచ్చిందో ఏంటి అనేది తెలుస్తుంది కదండి. అందుకని ఈయన మరి చాలా మంచిగా సాహసం చేసి చూడండి ఒక్కొక్క దుబ్బు అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. ఇదిగోండి ఇంకా ఇది కోతకైతే ఇది రెడీ అవ్వలేదు. అయితే వేరేది మనకి చేతి పంటతో ఇలా జల్లింది అయితే కోతకైతే రెడీ అయిందండి. అది మీకు వివరంగా నేను చూపిస్తాను. అయితే ఒకసారి చూడండి మరి మొత్తం ఈయన ఊడ్చిందంతా మరి చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. చూడండి మరి కోతకి తర్వాత రెడీ అయిన తర్వాత కోతకు వస్తారండి. ఇది ఒక 4, 5, 6 నెలలు పంట అనమాట. ఇది ఇంకా మరి రెడీ అవ్వలేదు కదండి. మనకి ఇవన్నీ చూస్తే తెలుస్తుంది. ఇది పొట్ల మీద ఉన్నది. ఇప్పుడు ఇంకా కాస్త ముదరాలన్నమాట. ముదిరేటప్పుడు మనకి కోత కోయటానికి అంటే ఈ గడ్డి కాస్త ఎల్లో కలర్ వస్తే మనకి అవునట్టు అనమాట. అప్పుడైతే కోత కోస్తారు. మరి ఈ రకంగా మరి చాలా మంచిగా చేశారండి ఈయనైతేని. చాలా అంటే చాలా కష్టపడ్డారు. మరి వ్యవసాయం చేయాలంటే మరి నేలే కాదండి, చాలా మరి కష్టం కూడా కావాలి. ఆ రకంగా మరి ఈయన చాలా కృషి చేసి మరింతటి సాహసం అయితే చేశారండి. మరి మనకి భగవంతుడు అయితే సృష్టించాడు. మరి మనకి 2 పూటలు ఇలా భోంచేస్తున్నామంటే అసలు ఇలా మనకి రైస్ ఎలా వస్తుంది ఏంటనేది చాలామందికి అయితే తెలియదు. ఇప్పుడు రోజుల్లో మరి పిల్లలకు కూడా తెలియదు కదండి, తెలుసుకోవాలి. నేనైతే మరి అలానే చెప్తాను. అయితే ఈ వరి పంట ఒకసారి చూడండి. ఇదిగోండి ఇదైతే ఇలాగా వడ్లు ఇలా ఉన్నది కదా. మరి దీన్ని మరలా ఎండబెట్టి మనకి ధాన్యాలు రూపంలో మరి కట్టలు కట్టి పైకి వెళ్తాయండి. అది మిల్లులో ఆడిన తర్వాత మనకి రైసు మనకు వస్తాయి అన్నమాట. ఆ రకంగా మనకి రైస్ వస్తున్నాయండి. మరి ఈ రైతులని ఒక్కసారి మనం గుర్తించాలండి. చాలా అంటే చాలా కష్టపడతారు రైతులు. మరి ఏటాటా మనకి పంట అయితే వేస్తారు కదా. మరి ఒకసారి లాభం వస్తుంది, మరొకసారి నష్టం వస్తుంది. మరి నష్టం వచ్చింది కదా అని వారైతే ఆగరండి. వారు నష్టం వచ్చిందని మానేస్తే మనకి నిజంగా మరి రైసే ఉండదు. అలాగని రైతులను మనం చాలా గుర్తించి మరి వాళ్ళకి చాలా నేను సపోర్ట్ చేస్తానండి. చూడండి చాలా అంటే చాలా బాగా అయితే మరి ఈ వరి నాట్లు అయితే వచ్చిందండి. ఇది ఇక్కడది. ఇంకా అటు సైడ్ అయితే మంచిగా వచ్చినాయండి. అవి కూడా మీకు చూపిస్తాను. అక్కడికి వెళ్దామండి, ఓకేనా. ఇదిగో చూడండి మరి ఇటు సైడ్ కూడా మంచిగా అయితే వరేసారండి. ఇది మీకు కనపడుతుంది కదా. ఇదైతే మరి చేత్తో ఇలా జల్లిందనమాట. చేత్తో జల్లిందే మరి చాలా చక్కగా పొడవుగా అయితే వచ్చిందండి. మరి ఇది ఇంకా మరి కొయ్యటానికి అయితే చాలా టైం పడుతుంది. మరి చాలా బాగానే పండిందని అనుకుంటున్నాను నేనైతేని. చూడండి చాలా చక్కగా మరి ఈ పైరు పంట ఇలా చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మరి అటు సైడు మరి పల్లెల్లో అయితే మనకి తెలుస్తుంది కదండి. సిటీ వాళ్ళకి అయితే ఇవి అసలు తెలియవు. మరి ఇంత మంచిగా వరి వేస్తే మరి దేవుడు చాలా మంచిగానే పండించడం నేను అనుకుంటున్నాను. చాలా బాగా వచ్చిందండి. అటు సైడ్ చూడండి ఎల్లో కలర్ కనిపిస్తుంది. అదైతే రెడీ అయిపోయింది అనమాట కొయ్యటానికి అయితేని. ఇదైతే ఇంకా టైం పడుతుంది. మరలా అటు సైడ్ వేశారండి. అదైతే మీకు క్లియర్గా కనపడుతుంది. అక్కడైతే చూపిస్తాను మీకు. నా పేరు సత్యనారాయణ. రామేశ్వరం వచ్చాడు. అయినా శ్రద్ధగా పెంచాడు అయ్యి సూపర్గానే అందరు పెంచుకుంటున్నారు. పంటగా మందు ఇది మొత్తం అన్నీ ఇది చాలా శ్రద్ధగానే అందరూ కూడా చాలా మెచ్చుకుంటున్నారు. ఇది ఆయన చేసిన పని చాలా మెచ్చుకుంటున్నారు. చాలా ఇది చేసి రామేశ్వరం కట్టబడి వచ్చాడు, చేసాడు.
అప్పుడు నిలబడ్డాడు. పుచ్చపాదు పెట్టాడు. వచ్చి మంచిగానే మన ఊరు ఇవి పెట్టిన తర్వాత ఏమో కాయిపించాడు. ఆయన బాగానే ఉందా. రెండో పొట్టు కూడా అయిపోయిన తర్వాత మంచి బీరపాదు పెట్టాడు, వంగపాదు పెట్టాడు. ఆయన కూడా కొంచెం బాగానే ఉందా. అన్నీ అయిన తర్వాత మంచిగానే మళ్ళీ వదిలేసారు. వదిలేసిన తర్వాత ఈ మట్టి బాగానే ఉందా. ఇది చాలా పట్టున్నాడు పాపం. చూసారు కదండి. మరి ఒక పెద్ద ఆయన అయితే మరి ఈయన ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి, ఏమేమి వేసారు మీకు వివరంగా చెప్పారు. మరి అయితే ఇంకొక చూపిస్తానన్నాను కదా, ఇదిగోండి. ఈ వరి అయితే మరి చక్కగా అయిపోయింది. ఇలా ఎల్లో కలర్ వచ్చింది కదండి. ఇలా అయ్యిందండి. మరి ఇవి కోస్తారు. కోసేసిన తర్వాత ఎండలో వేసిన తర్వాత ఇవి బస్తాలు కట్టిన తర్వాత మిల్లుకి వెళ్తాయండి. ఈ రకంగా వరి అయితే పండుతుంది. మరి ఎవరైనా తెలియని వారు ఉంటారు కదా, నేను ఇంత క్లియర్గా అయితే చెప్తున్నాను. అలాగే ఇదైతే ఒక రకం పంట అండి. మళ్ళీ అటు సైడ్ కూడా ఉన్నది. అదైతే మరి చాలా పొడవు అయితే ఉన్నదనమాట. అదైతే ఇంకా మనకి రెడీ అవ్వలేదు. ఇదైతే మాత్రం మనకి కోతకి రెడీ అయిపోయింది అనమాట. చూసారు కదా, చాలా చక్కగా ఇవ్వండి. చాలా మంచిగా అయితే వచ్చినాయండి. ఇవన్నీ మనకి వడ్ల గింజలు అంటారు. ఇలా అప్పుడే కదా రైస్ ఉంటాయి మనకి. చాలా అంటే చాలా బాగా వచ్చినాయి. బరువు కూడా మరి ఇలా వాలిపోతున్నాయి. ఇది ఇంకా పంటకు రెడీ అయిపోయిందండి. మరింత చక్కగా పండించిన ఆయనకైతే మనం హ్యాట్సాప్ అనే చెప్పాలి. నిజంగాను చాలా బాగా పండించారండి. అలాగే మరి ప్రతిరోజు ఎవరొకరు ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తున్నారండి. ఎందుకంటే మరి మా ఊరు ఇసుక ప్రదేశం అని మీకు చెప్తూ ఉంటాను నేను మన గార్డెన్ వీడియోస్లో కూడాను. ఆ రకంగా మరి ఇసుకనే మరి ఈయనంత బాగా మరి శ్రద్ధ తీసుకుని మరింత వరి మంచిగా పండించారంటే చాలా గ్రేట్ కదండి. అలానే మా ఊరు మొత్తం ఒక్కొక్కరు మంచిగా చూడటానికి అయితే వస్తున్నారండి. చూసి చాలా వీడియోస్ తీసుకుని అయితే వెళ్తున్నారు. మరి ఫస్ట్గా మరి ఈయన సక్సెస్ఫుల్గా మరి సాధించారండి ఈ వరి అయితేని. ఇప్పుడు ఈ వరి తీసేసిన తర్వాత మరలా పుచ్చకాయలు వేస్తారండి. శీతాకాలానికి అయితే కాయగూరలు వేస్తారు, ఎండాకాలానికి మనకి పుచ్చకాయలు వేస్తారు. నేను అప్పుడు కూడా మీకు వీడియోస్ చేస్తాను. ఇప్పుడు వారు అయితే ఇప్పుడు లేరండి ఇక్కడ. వాళ్ళది రామేశ్వరం కదా, ఆయన అక్కడ ఉన్నారు. నేను వీడియో చేయటానికి వచ్చానండి. మరి ఇలాగైతే ఉన్నది. ఇది అయిందైతే మీకు చూపిద్దామనేసి నేను వీడియో తీశాను. అయితే ఇంకొక దిక్కున చాలా పొడవుగా ఉన్నది. అది కొండ జాతికి సంబంధించిన వరి అంటండి. అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇదిగో చూడండి. మరి ఇదైతే ఈ వరి అయితే ఇది వేరే రకం అనమాట. అదైతే స్వర్ణ మైసూర్ అంటండి. మరి ఇది వేరే కొండ జాతికి సంబంధించిన వరి తీసుకొచ్చైనా ఇలా జల్లింది. మరి ఇంత హైట్ అయితే వచ్చింది చూడండి. ఇది ఈ వరి కూడా ఈ వడ్లు కూడా వేరే కలర్లు అయితే ఉన్నవి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చూసారా, మొత్తం ఇదంతా ఇదేనండి. చాలా అంటే చాలా మంచిగా అయితే వచ్చింది. ఇదైతే ఇంకా చాలా టైం పడుతుంది అనమాట కొయ్యటానికి. మనకి మన వరి కొయ్యటానికి కాస్త టైం పడుతుంది. మీకు ఇందాక చూపించింది అయితే అది కోతకైతే రెడీ అయిపోయిందండి. మరింత చక్కగా మరి చాలా బాగా పండించారు కదండి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మరి మా ఊర్లో మొట్టమొదటిసారిగా వరి సక్సెస్ చేశారండి. రామేశ్వరం నుంచి వచ్చి శ్రీని గారు అయితేని నిజంగా ఆయనకి ధన్యవాదాలు చెప్పాలి. మరి ఈ వరి ఇలాగా మీకు కూడా ఇష్టమైన నాకు కామెంట్ తెలియజేయండి. మరింత కష్టపడి పండించిన ఆయనకి మంచి సక్సెస్ఫుల్గా రావాలని, పంట చేతికి దిగుబడి మంచిగా రావాలని కోరుకుందామండి. మరి ఈ రైతులను ప్రేమించేవారు ఎవరైనా మరి ఈ వీడియోకి లైక్ చేయండి. ఓకేనండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరి ఇలాంటి వీడియోలు మరిన్ని మీకు చూపిస్తూ ఉంటాను. అలాగే మరి సమ్మర్లో అయితే పుచ్చకాయలు చేస్తారండి. ఇవి అంతా పుచ్చకాయలే పెడతారు. నేను అప్పుడు ఖచ్చితంగా మీకు ఈ వీడియోలు పెడతాను. మరి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. మరి ఒక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి. బాయ్ అండి.